ప్రపంచ రికార్డు నమోదు చేసేలా హైదరాబాద్ రంగారెడ్డి జిల్లాలో హరితహారం కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు రంగారెడ్డి జిల్లా సంయుక్త కలెక్టర్ ఆమ్రపాలి తెలిపారు. జూలై 11న జంట జిల్లాలో ఒకే రోజు 25 లక్షల మొక్కలు నాటేందుకు సిద్దమైనట్లు వెల్లడించిన ఆమ్రపాలి అందుకు సంబంధించిన పనులు పూర్తి చేసినట్లు ఈటీవీ ముఖాముఖిలో పేర్కొన్నారు. ఈనాడు ఈటీవీ చేపట్టిన వనభారతి జనహారతి కార్యక్రమాన్ని అభినందించిన ఆమె పర్యావరణం పట్ల ప్రజల్లో అవగాహన పెంచే ఈ కార్యక్రమం విజయవంతం కావాలని ఆకాంక్షించారు. పచ్చదనాన్ని పెంచుతూ పర్యావరణాన్ని రక్షించేందుకు రెండో విడత హరితహార కార్యక్రమానికి తెలంగాణ ప్రభుత్వం పెద్ద ఎత్తున శ్రీకారం చుడుతుంది. అందులో భాగంగా రంగారెడ్డి జిల్లాలో హరితహారంకి సంబంధించి రెండో విడత అధికారులు ఎలాంటి ప్రణాళికలు సిద్ధం చేశారు, ఎన్ని మొక్కలు ఈసారి నాటబోతున్నారు, వాటి పరిరక్షణకు ఏ విధమైనటువంటి సన్నద్ధం చేశారనేది జాయింట్ కలెక్టర్ ఆమ్రపాలి గారు మనతో పాటున్నారు. నమస్తే మేడం. హరితహారం రెండో దశ కార్యక్రమాన్ని ప్రభుత్వం త్వరలోనే శ్రీకారం చుట్టబోతుంది. మరి దానికి సంబంధించి మన రంగారెడ్డి జిల్లాను కానీ అదేవిధంగా నగర శివార్లలో ఎలాంటి ప్రణాళికలు సిద్ధం చేశారు? ఇప్పుడు ఈ ఇయర్ రంగారెడ్డిలో హరితహారం కింద 1.53 crore మొక్కలు ప్లాంట్ చేద్దామని చెప్పి ఇయర్ ప్లాన్. అందులో డిఫరెంట్ డిపార్ట్మెంట్స్ ఇన్వాల్వ్ చేసి వేరియస్గా వీఆర్ ప్లానింగ్. ఒక మేజర్ కాంట్రిబ్యూషన్ విల్ బి మన పీడీ డ్వామా డిపార్ట్మెంట్ నుంచి ఎన్ఆర్ఈజిఎస్ కింద ఊర్లో వీ విల్ బీ ప్లాంటింగ్ మొక్కలు. తర్వాత స్కూల్స్లో కూడా వీఆర్ ప్లానింగ్ టు ప్లాంట్ ఓవర్ అరౌండ్ 3-4 lakh ప్లాంట్స్ అయితే ప్లాంట్ అవుతున్నాయి. సిమిలర్లీ ఇరిగేషన్ ట్యాంక్స్, రోడ్స్ ఒక 400 kilometers ఇరిగేషన్ ట్యాంక్స్, మేజర్ ఇరిగేషన్ ట్యాంక్స్ ఒక 100 ఐడెంటిఫై చేసాము. మిషన్ కాకతీయ పనులు అయిపోయినవి. దాని చుట్టూరు బండ్స్ చుట్టూరు ప్లాంటేషన్. అలాగే ఇంట్లో ఫ్రూట్ ట్రీస్, హార్టికల్చర్ మొక్కలు ప్లాంట్ చేయడానికి ఆల్రెడీ మేము ఇండెంట్స్ తెప్పించుకున్నాం ఎక్కడెక్కడి నుంచి కావాలో. అవి కూడా వీఆర్ ప్లానింగ్ టు సప్లై. ఆల్రెడీ సీడ్లింగ్స్ అయితే రెడీగా ఉన్నాయి. సో మన 1.53 crore ప్లాంటేషన్కి వీ హ్యావ్ మోర్ దెన్ 2 lakh ప్లాంట్స్ రెడీ. సో పిట్టింగ్ అంతా స్టార్ట్ అయింది చాలా చోట్ల. వీ విల్ బీ ప్రాసెసింగ్ ఇట్ త్రూ అవుట్ దిస్ మాన్సూన్. ఈ మాన్సూన్ అంతా చేస్తాం. ప్రధానంగా మొక్కలు నాటడమే లక్ష్యం కాకుండా వాటిని పరిరక్షించడం కూడా ప్రధానమైనటువంటిది. మరి వాటి కోసం, పరిరక్షణ కోసం ఏ విధమైనటువంటి చర్యలు తీసుకుంటున్నారు? సో ఎన్ఆర్ఈజిఎస్ కింద ప్లాంట్ చేసిన మొక్కలన్నిటికీ ఎనీ లొకేషన్లో 50 కన్నా ఎక్కువ ఉంటే అక్కడ మెయింటెనెన్స్కి కూడా ఫండింగ్ వస్తుంది. ప్లస్ అందుకనే ఇప్పుడు లొకేషన్స్ కూడా మేము అట్లాగే ప్లాన్ చేస్తున్నాం వేర్ మెయింటెనెన్స్ కూడా అయ్యేటట్లు. ఈ రోడ్ మీద ప్లాంటింగ్ అంతా ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు చేస్తారు. దాని మెయింటెనెన్స్ కూడా దే విల్ బీ టేకింగ్ కేర్ ఆఫ్ ఇట్. హోమ్ స్టేస్ ఇంట్లో ప్లాంట్ చేసుకునేవి ఇంట్లో వాళ్ళు చూసుకుంటారని. స్కూల్స్లో ఆబ్వియస్లీ వీ విల్ బీ అసైనింగ్ 1 teacher లేకపోతే స్టూడెంట్స్ హూ విల్ బీ డూయింగ్ ద మెయింటెనెన్స్. సో లొకేషన్ ఐడెంటిఫికేషన్ కూడా ఆ ఫార్ములాతోనే వీఆర్ గోయింగ్ అహెడ్. మామూలుగా సాధారణంగా ఒక వ్యక్తి మొక్క నాటితేనే సరిపోదు, అందరినీ చేయి కలిపితేనే మనం పచ్చదనాన్ని పెంపొందించుకోవచ్చు. మరి అలాంటి కార్యక్రమాలు, అవగాహన కార్యక్రమాలు గ్రామాల్లో కానీ చుట్టుపక్కల పాఠశాలలో కానీ ఎలా చేయబోతున్నారు? ఆల్రెడీ అవేర్నెస్ కోసం చాలా క్యాంపెయిన్స్ రన్ చేసాము అండ్ వీ విల్ కీప్ ఈ మొక్కలు నాటుతూ ఎవ్రీ టైము పబ్లిసిటీ కూడా చాలా ఇస్తున్నాము. మీరు చెప్పినట్లు ఇట్స్ నాట్ జస్ట్ అ గవర్నమెంట్ ప్రోగ్రామ్. అందరూ మొక్కలు నాటితేనే ప్రోగ్రామ్ విల్ బీ జెన్యున్లీ సక్సెస్ఫుల్. సో గత ఏడాది హరితహారం మొదటి దశలో అనుభవాలు ఏంటి, ఎలాంటి జాగ్రత్తలు రెండో దానిలో తీసుకోబోతున్నారు? యాక్చువల్లీ లాస్ట్ ఇయర్ మనకి వర్షాలు సరిగ్గా రాలేదు కాబట్టి మనం ప్లాంట్ చేసినన్ని కూడా ప్లాంట్ చేయలేకపోయాము. సో అవి కూడా ఈసారి వీఆర్ ఫుల్ఫిల్లింగ్ ఇట్. సర్వైవల్ రేటు ఎక్కడెక్కడ వీక్నెసెస్ ఉన్నాయి కూడా కొంచెం డిడ్ అనాలిసిస్. దాన్ని బట్టి వీఆర్ ప్లానింగ్ అకార్డింగ్లీ. సో దట్ బిగ్గెస్ట్ థింగ్ ఏంటంటే లాస్ట్ ఇయర్ వర్షాలు లేవు. సో దానివల్ల ఇట్ వాజ్ నాట్ యాజ్ సక్సెస్ఫుల్ యాజ్ ప్లాన్డ్. ఈసారి హోప్ఫుల్లీ దట్ షుడ్ నాట్ బి అ ప్రాబ్లం. ప్రధానంగా ఎలాంటి మొక్కలు, అంటే ప్రకృతి విపత్తులను తట్టుకునే రకంగా ఎలాంటి మొక్కలు మీరు ఈ హరితహారంలో నాటబోతున్నారు? వాటి మీద ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటున్నారు? సో డ్వామా నుంచి చేసేవన్నీ లార్జ్లీ టీక్, అలాంటి సాలిడ్ ప్లాంట్స్. ఫార్మర్స్ అందరికీ లార్జ్లీ టీక్ రిలేటెడే అడుగుతున్నారు. హార్టికల్చర్ అంటే ఫ్రూట్ బేరింగ్ ట్రీస్, మ్యాంగో ఎట్సెట్రా అవి ఒక 12 lakhs ఉన్నాయి. అలాగే ఎక్సైజ్ వాటి కోసం ఈత, ఖజూరం, ఇరిగేషన్ ట్యాంక్స్ అండ్ ఎక్సైజ్ వాటికి అరౌండ్ 3.5 lakhs ఈత అండ్ ఖజూరం చెట్లు ఉన్నాయి. అండ్ డిఫరెంట్ స్పీషీస్ అడిగిన వాటికి నర్సరీస్లో అవైలబుల్గా ఉన్నాయి స్మాల్ క్వాంటిటీస్లో. బట్ బల్క్ ఫోకస్ ఇవే. అండ్ స్కూల్స్లో వీఆర్ లుకింగ్ ఫర్ జామూన్, లేకపోతే నీమ్ షేడ్ వచ్చేవి, లేకపోతే ఫ్రూట్ బేరింగ్ ఇఫ్ పాసిబుల్ చింత, అలాంటివి వీఆర్ టార్గెటింగ్. ఒకే రోజు 25 లక్షల మొక్కలు నాటేందుకు అధికార యంత్రాంగం అంతా సన్నద్ధమవుతుందని చెప్పేసి తెలిసింది. సో దానికి సంబంధించి ఏర్పాట్లు ఏ విధంగా ఉన్నాయి, ఎవరెవరు అందులో భాగస్వాములు అవుతున్నారు? సో హెచ్ఎండిఏ అండ్ జిహెచ్ఎంసీ కలిసి దే ఆర్ టేకింగ్ ఆన్ July 11th 25 lakh ప్లాంట్స్ ఒకరోజే ప్లాంట్ చేయాలని చెప్పి. సో దట్ విల్ బి ఒక వరల్డ్ రికార్డ్ అవుతుంది అయినప్పుడు.
దాంట్లో రంగారెడ్డి కాంట్రిబ్యూషన్ 4 లక్షలు. ఆ 4 లక్షల్లో 1.3 lakhs ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు వాళ్ళ ఫారెస్ట్ ల్యాండ్స్లో ప్లాన్ చేసుకుంటున్నారు. ప్లస్ స్కూల్స్లో మనం ఒక 83,000, డ్వామా వాళ్ళు 80,000 అండ్ ఇండస్ట్రియల్ ఎస్టేట్స్లో ఒక 1 lakh ప్లాంట్స్, ఇంకా వాళ్ళు కొంచెం పెరగచ్చు కూడా. దట్ ఈస్ బీయింగ్ ప్లాన్. పిట్టింగ్ ఆల్మోస్ట్ వీ హ్యావ్ స్టార్టెడ్, ఈ రోజు రేపటికి అయిపోతుంది. ప్లాంట్స్ కూడా 2 daysలో విల్ బీ మూవ్ దేర్ అండ్ 11th వీ విల్ టేకప్. మీకు తెలిసే ఉంటుంది, ఈనాడు ఈటీవీ వనభారతి జనహారతి పేరుతో పెద్ద ఎత్తున మొక్కలు నాటుతుంది, అందరినీ చైతన్యం చేస్తుంది. దాని మీద మీ అభిప్రాయం ఏంటి? ఈటీవీ అండ్ ఈనాడు చాలా గ్రేట్ జాబ్ చేస్తున్నారు. సో వీ హోప్ కోఆపరేషన్తో పీపుల్కి మోర్ అవేర్నెస్ వచ్చి ప్రోగ్రామ్ విల్ బీ మోర్ సక్సెస్ఫుల్. థ్యాంక్ యూ మేడం. ఇది జాయింట్ కలెక్టర్ రామ్లపారి గారు చెప్తున్నటువంటి మొక్కల హరితహారంలో ప్రతి ఒక్కరిని భాగస్వాములు చేస్తూ ఈ నెల 11న పెద్ద ఎత్తున మొక్కలు నాటే కార్యక్రమం, వరల్డ్ రికార్డ్ స్థాయిలో మొక్కలు నాటే కార్యక్రమం చేపడతామని చెప్తున్నారు. కెమెరామెన్ నిరంజన్తో సతీష్, ఈటీవీ న్యూస్, హైదరాబాద్.